about 10 years back in Nellore, and now they have shifted to a new location with the latest technology instruments that are necessary for a ophthalmologist. If you see this, Agrawal Eye Hospital is started, I think, in somewhere 1957. So it's a long journey for Agrawal Eye Clinic. I think they are based in Chennai, if I am not mistaken. And the headquarters is in Chennai. They have 292 branches all over the world, not only in India, but all over the world. Lot of these Agrawal Eye hospitals are there in Africa, Kenya, Ghana, Mauritius also they have, Zambia they have, like that different countries in Africa. They have got 292 totally. In that, Andhra Pradesh has got 25. And Nellore it started in 2016, and today they have come to this wonderful place. And this new technology is very good for our patients in Nellore. You don't have to go to cities. He's a senior. Now he's got his son who's also here and his daughter-in-law who's there. So their family, it's a family now, along with other doctors. So once it is a family, we also as patients become their family members. And I'm sure they will do an extremely good job. And I wish them all success. And generally when I come for any inauguration, it really does very well. And I want the doctors to also tell me the result after 6 months. That it is, and they will definitely tell me that it's doing very well. And I hope that they will definitely do well, and all the best to Dr. Shiv Pratap Reddy and his team. Thank you very much. నూతనంగా ఏర్పాటు చేసిన అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్స్కి, ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీకు అందరికీ ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారని, మన నెల్లూరు వాళ్ళు ఎవరు సిటీస్కి వెళ్ళక్కర్లేదని చెప్పి ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు. సో అదేవిధంగా ఇటువంటి ఒక మంచి ఐ హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్ అంటే ఇప్పుడే చెప్పారు 10 years నుంచి ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ అందరికీ అందుబాటులో కూడా ఉంటుందని చెప్పి ఇప్పుడే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి అన్న చెప్పారు. ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్లో వర్తిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే పేద ప్రజలు కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పి కూడా అన్న ఇప్పుడు చెప్పారు. అలాగే ఇంకెవరన్నా అసలు అది కూడా లేని వాళ్ళు పేదగా వస్తే కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆ పేద ప్రజలకి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ పొలిటీషియన్ గా. ఎందుకంటే ప్రజలు మాకు చాలా ముఖ్యం. సో అలాగే ఎవరైనా లేని వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని చూస్తే అదే మన సక్సెస్ కి మొదట మెట్ అవుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అగర్వాల్ ఐ హాస్పిటల్ ఏదైతే 10 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభించి నెల్లూరు జిల్లా ప్రజలందరి యొక్క మనసులు చూడుకొని దాదాపు ప్రతిరోజు ఒక 200 మంది పైన పేషెంట్లు ఓపీ చూస్తూ వారి నూతన బ్రాంచ్ ఇక్కడ మినీ బైపాస్లోని ఈ ప్రాంతంలో పెద్దలు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కోవూరు శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా
ఈరోజు ఈ బ్రాంచ్ అత్యాధునిక మిషనరీతో అందుబాటులో తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో డాక్టర్ శివప్రతాప్ రెడ్డి గారికి, వారి కుమారుడు శివప్రదీప్ రెడ్డి గారికి, వారి డాక్టర్స్ టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండి కంటి వైద్యానికి సంబంధించిన అన్ని రకాల వారికి కావాల్సినటువంటి ఆపరేషన్ దగ్గర నుంచి అన్ని మంచిగా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి శివప్రతాప్ రెడ్డి గారు భవిష్యత్తులో మరింత మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడే పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ఎంపీ గారి చేతి మీదుగా ఏ మంచి పని ప్రారంభించినా అది మంచి మనసుతో చేసే పని మరింత ఉన్నత స్థానానికి పోతుందని ఆశిస్తూ మరొకసారి ఈ హాస్పిటల్ యాజమాన్యమైనటువంటి శివప్రతాప్ రెడ్డి గారి, శివప్రదీప్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ అందరికీ చాలా సుపరిచితమైన పేరు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 292 బ్రాంచెస్తో అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ రన్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 25 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మన నెల్లూరులో ఈ అగర్వాల్స్ గత 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క విశిష్టమైన సేవల్ని అందిస్తున్నారు. దీనిలో డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మమత అండ్ డాక్టర్ మనస్విని అందరూ కూడాను వాళ్ళ యొక్క ఎంతో డెడికేషన్తో, ఎంతో ఇన్వాల్వ్మెంట్తో చాలా జాగ్రత్తగా ఈ బాధ్యతని నిర్వర్తిస్తున్నారండి. అందులో ఈ భవనంలోకి ఈరోజు కొత్తగా అడుగుపెట్టారు విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ సోఫిస్టికేటెడ్ ఆపరేటర్స్ అండ్ విత్ కమిటెడ్ టు ద పేషెంట్స్. ఆరోగ్యశ్రీ అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఈ విధంగా వారి యొక్క సేవల్ని ప్రజలకి అందించాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా భవనంలోకి కొత్తగా అడుగుతున్న సందర్భంలో నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, సత్యమణి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, శివకుమార్ యాదవ్కి ధన్యవాదములు. ఇక్కడ మేము రీలొకేట్ అయినందుకు 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అక్కడ మాకు ఎక్కువ స్పేస్ సరిపోవడం లేదు. పేషెంట్స్, లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ కమింగ్. Not able to accommodate all the patients there. So we moved to the better place here. And second thing is we wanted to develop that second retinal department. So we need one doctor and the OT operation theatre plus equipment, state of that equipment కావాలి. ఆ 3 కావాలి కాబట్టి ఇక్కడైతే మనకు స్పేస్ సరిపోతుంది కాబట్టి ఇక్కడికి మేము షిఫ్ట్ అయినాము. సో టు డెవలప్ దట్ రెటినల్ డిపార్ట్మెంట్. సో డయాబెటీస్ అనే వ్యాధి ప్రపంచంలో మన భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఆ వ్యాధి రోగస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ చికిత్సకైతే ఇక్కడికైతే డాక్టర్ గారు మొత్తం అంతా ఉంది కాబట్టి ఆ సెటప్ ప్లస్ పేద మేడం గారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ ఉంది, ఏహెచ్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ మేము వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకంతా ట్రీట్మెంట్ ఇవ్వగలము, సర్జరీస్ చేయగలము, లేదా ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళకి ఫ్రీగా చేయగలము. దానికోసం అది వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నాను. Thank you for coming to this occasion. As Ayushman rightly said, this is our 292 plus hospitals we have across the world, and we have a presence from Kashmir to Madurai and from Cuttack to Surat. So we cover across India, and this is our 25th hospital in Andhra Pradesh. We have 25 hospitals in Telangana also. So in total in AP and Telangana we have 50 hospitals in all. And the main advantage of this hospital is that we are adding the new facility, the retinal services, which was not there earlier. So it completes the comprehensive eye care in a single chain.
So now the patient doesn't have to go all the way to the big cities like Hyderabad or Chennai for the treatment. Everything can be done under the same roof. We have been already empanelment with the Arogya Shri and the EHS and all. So the main aim motto of our company is that nobody will be this thing he or she left under service. So that is the one we always take care. So I thank you once again, all of you, for covering this event. Firstly, I would like to thank my media friends for being here today. Today we are launching this 11,000 square feet state-of-the-art facility in Nellore. This is our 25th eye hospital in Andhra Pradesh. We have total 292 plus facilities across the country. We are India's largest eye hospital network, and we have presence in 9 other countries apart from India. We are extremely happy to start this facility, the relocated facility today. Incidentally, it is also the 40th anniversary of Dr. Shiv Prakash Reddy's practice. Today is the 40th anniversary of his practice and the 10th anniversary of Dr. Agarwal's and Dr. Shiv Prakash Reddy's partnership. So it's a very auspicious day and we are extremely happy. Like Sir mentioned, this is also the facility where we are adding vitreoretinal services. So vitreoretinal services was not available in this facility, in our older facility before. Now this facility has vitreoretinal services. So our patients from the Nellore district don't have to travel out anymore. They can actually get all of these facilities here in Nellore itself. I think that's about it. Thanks a lot. Thank you for being here today. And now next I will invite Dr. Gaurav to say a few words. Dr. Gaurav is our medical director for Hyderabad, Telangana as well as parts of AP.